సో వాయువ్య బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా కొనసాగుతోంది. మరోవైపు పశ్చిమ నైరుతి దిశగా బలమైన గాలులు వీస్తున్నట్టుగా తెలుస్తోంది. వీటి ప్రభావంతో రానున్న 3 రోజుల పాటు కోస్తా రాయలసీమకు ఓ మోస్తరు వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు, 1-2 చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. కోస్తా రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి ఓ మోస్తరు వానలకు ఆస్కారం ఉంది. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైట్, ఇక తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మరికొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న 3 రోజుల పాటు ఉత్తర తూర్పు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు అలర్ట్ చేసింది. ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతం అలాగే వాయువ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కంటిన్యూ అవుతున్నట్టుగా తెలుస్తోంది. టోటల్గా వర్ష పరిస్థితులు అలాగే వాతావరణ శాఖ ఏం చెప్తుందో అప్డేట్స్ మా కరెస్పాండెంట్ అనిల్ ఇస్తారు. అనిల్, చెప్పండి, ఏం చెప్తున్నారు వాతావరణ అధికారులు? ఈ పరిస్థితి ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? అధికారులు ఏ రకంగా అప్రమత్తమై ఉన్నారు? ఏంటి అక్కడ పరిస్థితి? వాట్ ఇస్ ద గ్రౌండ్ రిపోర్ట్? గుడ్ మార్నింగ్ హరి. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఆవరించింది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్రలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే అంచనా వేస్తుంది. ఋతుపవనాలు కూడా చాలా చురుకుగా కలుగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. విస్తారంగా వర్షాలు పడుతున్నటువంటి పరిస్థితి. ఢిల్లీలో సైతం భారీ వర్షపాతం నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏజెన్సీ ప్రాంతాల్లో పార్వతీపురం మన్యం జిల్లా కావచ్చు, అల్లూరి సీతారామరాజు జిల్లాలో గడిచిన 3 రోజులుగా ఎడతెరిపి లేకుండా వాన కురుస్తున్నటువంటి పరిస్థితి. మైదాన ప్రాంతాల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్ అన్నింటిలో కూడా పెద్ద ఎత్తున వర్షపాతం నమోదవుతుంది. ఇటు కోస్తా తీరం వెంబడి ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఒక రకమైనటువంటి హై అలర్ట్ వాతావరణం కొనసాగుతుంది. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు కూడా సూచించినటువంటి పరిస్థితి. తీరం వెంబడి గాలుల వేగం కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉండేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి. ఇటు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం అలాగే ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున రానున్న 3 రోజుల పాటు వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ఇప్పటికే ఎక్కడైనా భారీ వర్షం కురిస్తే అక్కడ ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను తరలించేందుకు అధికార యంత్రాంగం సమాయత్తం అవుతున్నటువంటి పరిస్థితి. వాతావరణ శాఖ అయితే మాత్రం స్పష్టంగా ఉపరితల ఆవర్తన తాలూకా ప్రభావం ఏ ప్రాంతాల్లో ఉంటుంది, అలాగే ఎక్కడ భారీ వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయన్న దానిపై ఎప్పటికప్పుడు మత్స్యకారులను కావచ్చు, ప్రజలను కావచ్చు అప్రమత్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే రానున్న 3 రోజుల పాటు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు కోస్తా జిల్లాలతో పాటు దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి ఒంగోలు, నెల్లూరు అలాగే రాయలసీమలో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే పిడుగులు, ఉరుములతో కూడినటువంటి వర్షపాతం నమోదు కానున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ స్పష్టం చేస్తూ ఉంది. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ ద ఇన్పుట్స్. సో మొత్తానికి 3-4 రోజుల క్రితం చూస్తే కనుక సో ఋతుపవనాలు ఏవైతే ఉన్నాయో మాన్సూన్ ఒక దగ్గర స్టక్ అయింది, వర్షాభావ పరిస్థితులు ఉండే అవకాశం ఉంది అని చెప్పాను. ప్రస్తుతం మాత్రం పరిస్థితుల్లో తేడా కనిపిస్తోంది. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా వానలు పడుతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.